హలో మూవీ లవర్స్. ద 100 రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్షన్ లో మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్. 2 hours 15 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. అక్కడక్కడ కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నా మరీ వల్గర్ గా ఏం లేవు కాబట్టి మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. క్రిమినల్స్ ను సరైన దారిలో పెట్టడానికి ఆయుధం అక్కర్లేదని నమ్మే ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ తన ట్రైనింగ్ తర్వాత అమావాస్య రోజే ధనవంతుల ఇళ్లలో వరుసగా బంగారం దొంగతనం చేసే ఒక దొంగల బుట్ట కేసును టేకప్ చేస్తాడు. ఒకరోజు తను ఆర్తి అనే అమ్మాయిని కలుస్తాడు. కలిసిన వెంటనే తనని ఇష్టపడతాడు. కానీ ఆర్తి కూడా ఈ దొంగల బుట్ట గ్యాంగ్ రేప్ విక్టిమ్ అని తెలిసాక తన ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు. ఆ తర్వాత విక్రాంత్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఈ కేసుతో సంబంధం ఉన్న మధు అసలెవరు, తనకి ఈ కేసుతో సంబంధం ఏంటి, విక్రాంత్ ఈ కేసును సాల్వ్ చేయడంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. కథలో స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఉన్నా కూడా డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ కథను అవుట్డేటెడ్ కమర్షియల్ ఫార్ములాతో ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం నాకు అంతగా నచ్చలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ఓకే. విక్రాంత్ గా యాక్ట్ చేసిన ఆర్కే సాగర్ లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు పోలీస్ ఆఫీసర్ గా తన యాక్టింగ్ కూడా బాగుంది. ఆర్తిగా మిషా నారంగ్ యాక్టింగ్ కూడా బాగుంది. తారక్ పొన్నప్ప యాక్టింగ్ పర్లేదు, కానీ లుక్స్ మాత్రం పుష్ప 2లో లుక్స్ లాగే ఉన్నాయి. ఈ మూవీలో ఒక చిన్న రోల్ చేసిన ధన్య బాలకృష్ణ వల్ల ఈ సినిమాకి ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. ఈ సినిమా వల్ల తనకు కూడా ఒరిగేదేం లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీని చూస్తే మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి ఉంటే ఈ మూవీకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.